మ్యామ్ 60 సంవత్సరాలు దాటిన స్త్రీ ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదంటారు? 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏంటంటే తొందరగా డైజెస్ట్ అయ్యే ఆహారం తీసుకోవాలి. ఇదివరకు తీసుకునే ఆహారం కన్నా కొంచెం లైట్‌గా ఉండాలి. ప్రోటీన్ ఫుల్‌గా ఉండాలి. అంటే ఆయుర్వేద శాస్త్రం ప్రకారంగా ఏంటంటే కొంచెం టైమింగ్స్ ఉంటాయి. ఉదయం 10 10 అంటే అల్పాహారం బ్రేక్‌ఫాస్ట్ 6:30-7 కంప్లీట్ అయిపోవాలి. 11-12 మనకి లంచ్ కంప్లీట్ అవ్వాలి. డిన్నర్ 6:00కి కంప్లీట్ చేసేయాలి. అంటే సూర్యాస్తమం అవ్వకుండా కనుక భోజనం చేస్తే రాత్రిది మంచిది. లేదు మాకు కుదరదు అని అంటే కనుక 9 లోపల ఫినిష్ చేసేయాలి. 9 తర్వాత ఎట్టి పరిస్థితిలోని తినకూడదు. తిన్న వెంటనే పడుకోకూడదు. తర్వాత కొన్ని పీచు పదార్థాలు తినాలి. పొద్దున్నే మనం ఎప్పుడు రొటీన్‌గా మనం తీసుకునేదేంటి? ఇడ్లీ, దోస ఇవే తింటాం. అవే కాకుండా కొన్ని ఇప్పుడు మొలకలొస్తాయి. ఇది స్ప్రౌట్స్ ఒస్తాయి. చిరుధాన్యాలొస్తాయి. ఉన్నాయి కదా! రాగులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మిక్స్ చేసేసి వాటినే దోసలో వేసుకోవచ్చు. లేదా వాటి రవ్వతోటి ఉప్మాలా చేసుకొని తినొచ్చు. ఇలాంటివి కొన్ని తింటే ఫైబర్ ఫుడ్ ఉండాలి. ఫైబర్ ఉంది అంటే అన్ని కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ రావు. ఫైబర్ ఫుడ్ తిన్నామనుకోండి మార్నింగ్ మీకు ఫ్రీ అవుతుంది బాడీ. టాక్సిన్స్ రిలీజ్ చేసేస్తాం. నెక్స్ట్ మళ్ళీ మీకు ఆకలి పెరుగుతుంది. మధ్యాహ్నం భోజనం కూడా ఏంటంటే ఓ 2, 3 కూరలు. కొంచెం కొంచెమైనా సరే 2 ఆకుకూరలు కంపల్సరీ తినండి. ఒకటి మంచి కూర మీ ఇష్టం. నాన్ వెజ్ జోలికి పోకుండా ఉంటేనే మంచిది. మళ్ళీ నాన్ వెజ్ తినకపోతే విటమిన్ బి రాదు అది అవేం లేదండి. మీకు బీట్రూట్లు, క్యారెట్లు ఇవన్నీ ఉన్నాయి. పుష్కలంగా తినొచ్చు. మధ్యాహ్నం టీ, స్నాక్ తినేటప్పుడు ఫ్రైడ్ ఐటెమ్స్ తినకుండా ఈ సలాడ్స్ తింటే మంచిది. సలాడ్స్ ఊరికే తినలేరు. ఎందుకంటే నేను కూడా తినలేను. ఊరికే ఆ ముక్కలు నవ్వలేకపోతున్నాం. దాన్ని తురిమేసుకొని ఒక కీర, ఓ 2 క్యారెట్లు, ఒక చిన్న ఆనియను, ఒక చిన్న ముక్క బీట్రూట్ దేంట్లోనైనా వేసుకొని తినండి. కానీ తినండి. బీట్రూట్ చిన్న పీస్. అది వేసుకొని కర్డ్‌లో కలుపుకొని సలాడ్ మసాలా అది వేసుకొని ఒక బౌల్ ఇంత కాదు ఎప్పుడు ఇంత తినండి. మరేం బాధ లేదు. ఆ బౌల్ నిండా అది తినేస్తే ఎప్పుడు పెరుగు ఏంటంటే 6 తర్వాత తినకూడదు. అందుకని మీరు బిఫోర్ తినేయండి. తర్వాత మీరు మీరు బ్లాక్ టీ తాగండి. పాలు వేసుకున్న టీ కాకుండా బ్లాక్ టీ తాగండి. ఇలాంటివి కొన్ని రొటీన్ చెకప్ చేయించుకుంటూ ఉండండి హెల్త్‌వి. అవి అయితే డాక్టర్స్ చేస్తారు. సో, ఇవన్నీ ఏంటంటే కొన్ని ఇవి పాటించామంటే బీపీ రాదు, షుగర్ రాదు, యాక్టివ్‌గా ఉంటాం. వాకింగ్ మస్ట్. వాకింగ్ చేయాలి. ఆహారం మాత్రం ఇవే ఫాలో అవ్వండి. రైస్ తగ్గించండి. అన్నంలో మనం కూరలు కలుపుకొని తినకూడదు. కూరల్లో అన్నం కలుపుకొని తినాలి. హాఫ్ కప్పే రైస్ తీసుకోవాలి. ఈ మిగతావన్నీ మీకు ఎంప్టీ స్టమక్ ఉంచకూడదు. స్టమక్‌ని ఎప్పుడు ఫుల్ చేయాలి. అప్పుడేం చేయాలి? ఇవన్నీ తినాలి. సో, ఇవన్నీ తింటేనే మీకు కడుపు నిండుతుంది. వాటర్ కంపల్సరీ. రోజుకి 10 లీటర్లు, 8 లీటర్లు ఎవరం తాగలేం. దాహం వేసినప్పుడు శుభ్రంగా తాగండి. ఉత్తి నీళ్లు తాగలేకపోతున్నాం అంటే మజ్జిగ పల్చగా కలుపుకొని ఉంచుకోండి. ఇష్టం వచ్చినన్ని సార్లు తాగండి. అలా తాగితే మనకి ఏ హెల్త్ ఇష్యూ రాదు.